తెలంగాణలో ఫిరాయింపుల సెగ ఢిల్లీ దాకా పాకింది. ఎన్ని అడ్డుకట్టలేసిన ఆగని వలసలపై ద్విముఖ పోరుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. ఇందులో భాగంగా ఢిల్లీకి చేరుకున్న కేటీఆర్, హరీష్, సురేష్ రెడ్డితో కలిసి వ్యూహాలకు పదును పెడుతున్నారు. మరోవైపు ఫిరాయింపులకు మీరు ఆద్యులంటే మీరే ఆద్యులు అంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ దుమ్మెత్తి పోసుకుంటుంటే మీరిద్దరూ ఒకటే అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు చురకంటించారు. మంచిని సమాధి చేస్తారా, ఇది మనుషులు చేసే పనేనా అంటూ తెలుగు సినిమాలో ఓ పాట ఉంటుంది. మనలో పాపం చేయని వారెవరో చెప్పండి అంటూ ఆ గీతంలోనే రచయిత ప్రశ్నిస్తాడు. ఈ పాట ఇప్పుడు తెలంగాణ రాజకీయాలకు అచ్చంగా సరిపోతుంది. ఓవైపు చేరికలతో కాంగ్రెస్ లో ఫుల్ జోష్ నడుస్తుంటే మరోవైపు ఫిరాయింపులతో బీఆర్ఎస్ ఖాళీ అవుతోంది. వలసలను మీరు ప్రోత్సహించారంటే మీరు ప్రోత్సహించారని కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఫిరాయింపులపై అమీతుమీ తేల్చుకునేందుకు గులాబీ నేతలు సిద్ధమయ్యారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఢిల్లీలోనే తేల్చుకోవడానికి రెడీ అయ్యారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డితో కలిసి బావా బామ్మర్దులిద్దరూ మంగళవారం హస్తనిలో ప్రెస్ మీట్ పెట్టారు. బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నాయని విమర్శలకు దిగారు. ఫిరాయింపుల అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావిస్తామని చెప్పారు. రాహుల్ గాంధీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ టికెట్పై పోటీ చేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అని తేల్చి చెప్పారు. రాజ్యాంగాన్ని రక్షిస్తున్నామంటూనే ఆయారాం గయారాం కల్చర్కు కాంగ్రెస్ బీజం వేసిందని ఆరోపించారు. ఫిరాయింపుల్ని దృష్టిలో పెట్టుకుని ఆటోమేటిక్ గా అనర్హత వేటు వేసేలా 10వ షెడ్యూల్కు సవరణలు చేస్తామని న్యాయపత్రంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ తెలంగాణలో ఫిరాయింపుల్నెలా ప్రోత్సహిస్తోందని నిలదీశారు. ఇస్తామన్న 6 గ్యారంటీలను గాలికొదిలేసి తమ పార్టీకి చెందిన 6 ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీ చేర్చుకుందని విమర్శించారు. పార్టీ ఫిరాయింపుల విషయాన్ని వదిలిపెట్టబోమని లోక్సభ స్పీకర్ను కలుస్తామన్నారు. సుప్రీంకోర్టులో కూడా కేసు వేస్తామన్నారు. రాజ్యాంగ రక్షకుడుగా రాహుల్ గాంధీ ఆస్కార్ లెవెల్లో నటిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఒక్కో బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కొనడానికి ఎంత ఖర్చు పెడుతున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. मैनिफेस्टो, नेशनल मैनिफेस्टो, जिसकी लॉन्च की गई थी तेलंगाना में, न्याय पत्र में घोषणा करते हो आप राहुल जी और खारगे जी, कोई भी एमएलए और एमपी अगर दल बदले तो आप उसका ऑटोमेटिक डिस्क्वालिफिकेशन करोगे, संविधान का अमेंडमेंट करके, 10th शेड्यूल का अमेंडमेंट करके। बार बार राहुल जी संविधान को फ्लॉन्ट करते हैं, संविधान को दिखाते हैं, ऐसे एक्टिंग करते हैं जैसे कि वो संविधान के रक्षक है, संविधान के प्रतीक है, और संविधान को अगर कोई इज्जत करते हैं तो राहुल जी करते हैं और कोई नहीं करते हैं। इस तरीके का एक ऑस्कर अवार्ड लेवल की एक्टिंग राहुल जी करते हैं। पर देखिए क्या कर रहे हो, पोचारम श्रीनिवास रेड्डी जी जो बीआरएस के एमएलए हैं, उनका हाथ मिलाते हैं, ఎంకరేజ్ करते हैं. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వరుస మీటింగులు నిర్వహిస్తూ పార్టీ నేతలకు, కేడర్కు భరోసా ఇస్తోన్నా వలసలకు మాత్రం అడ్డుకట్ట పడ్డలేదు. ఇటీవల రాత్రికి రాత్రి 6 మంది ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ గోడదూకి కాంగ్రెస్ కాంపౌండ్ లోకి జంప్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్సీ సోమవారం సీఎం రేవంత్ ను కలిసి వెళ్లారు. ఆయనతో పాటు ఆయన అనుచరుడైన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు కూడా పార్టీ మారతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. వీళ్లే కాక మరెంతో మంది కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. కాంగ్రెస్ లోని కొంతమంది మంత్రులు వారితో మాటామంతి నెరుపుతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఇక వలసలు ఆపడం కష్టమే అని భావించిన బీఆర్ఎస్ ముఖ్య నేతలు తమ వ్యూహాలకు పదును పెట్టారు. ఢిల్లీ కేంద్రంగా కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయాలని ప్లాన్ చేశారు. బీజేపీ పెద్దల్ని కూడా కలిసి ఫిరాయింపులపై ఫిర్యాదు చేయాలని చూస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పార్టీ ముఖ్య నేత బిఎల్ సంతోష్ తో కూడా కేటీఆర్, హరీష్ భేటీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఎలాగైనా సరే బీఆర్ఎస్ ను విలీనం కాకుండా చూడాలని గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. అందులో భాగంగానే హస్తినిలో ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ రాజకీయాలను ఎండగట్టారు. ప్రస్తుతం తెలంగాణలో పార్టీ ఫిరాయింపులంశం పొలిటికల్ హీట్ ఎక్కిస్తోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్ పేరిట కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను బుట్టలో వేసుకున్నది. దీన్ని సీరియస్ గా తీసుకున్న బీఆర్ఎస్ ఇప్పుడు రాజ్యాంగ, న్యాయ నిపుణులను సంప్రదిస్తోంది. రాష్ట్రపతి అపాయింట్మెంట్ కూడా కోరినట్టు కేటీఆర్ వెల్లడించారు. ఏఐసీసీ అనుమతితోనే రేవంత్ రెడ్డి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ సీఎం గెట్స్ ద నాడ్ ఆఫ్ ఏఐసీసీ
to induct more BRS MLAs. आज तक हमारे 6-7 MLAs को 6-7 MLCs को ये लोग ले गए और कांग्रेस पार्टी में शामिल कर लिए। तेलंगाना के जो चीफ मिनिस्टर है आज के रेवंत रेड्डी, जो भी एक MLA अगर एक पार्टी से जीत के दूसरे पार्टी में जाता है तो उसको पत्थरों से मार के उसकी हत्या की जाए। मैं आज राहुल गांधी से पूछना चाहता हूं, किस किस को मारे पत्थरों से? फिर अभी रेवंत रेड्डी जी ने यह भी कहा कि जो आदमी एक पार्टी में जीतता है दूसरे पार्टी में जाता है वो पागल कुत्ते के समान है। किन किन पागल कुत्तों को आप पाल रहे हो? किन किन पागल कुत्तों को आप शामिल कर रहे हो आपके पार्टी में? కేటీఆర్ ఆరోపణల్ని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఖండించారు. బీఆర్ఎస్ పాలనలో ఎమ్మెల్యేలు స్వతంత్రంగా బతకలేదని, అందుకు స్వేచ్ఛను వెతుక్కుంటూ వారంతా కాంగ్రెస్ లోకి వస్తున్నారని వివరించారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ల వల్లే ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ను వీడుతున్నారని చెప్పారు. ఇక్కడ ఒక్కొక్క ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ జారిపోతుంటే కేటీఆర్ ఢిల్లీలో ఏం చేస్తున్నాడని ప్రశ్నించారు. ఉన్నటువంటి ద్వేషం, వాళ్ళు గెలిచి కూడా ఏ రోజు వాళ్ళు స్వతంత్రంగా బతకలేదు. మీ కుటుంబ పాలనను నలిగి బతికిరు. ఈరోజు వాళ్ళకు అవకాశం వచ్చింది, తలెత్తుకొని బతకాలన్న ఆలోచనతోటి నియోజకవర్గంలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు 2 సార్లు గెలిచిరు మీ ప్రభుత్వంలో. ఏ రోజు కూడా వాళ్ళు ఒక ఎమ్మెల్యే స్థాయిగా ఉండలే. ఏ రోజు కూడా మీ ఫామ్ హౌస్కి పోవాలన్నా, సెక్రటేరియట్కి పోవాలన్నా, వాళ్ళ బాధలు చెప్పుకోనికి ఏడికి పోవాలనో, ముఖ్యమంత్రి ఎక్కడుంటాడో కూడా తెలియని పాలన నుంచి ఒకేసారిగా స్వేచ్ఛ అనే పాలన చూసిన తర్వాత ఈ నాయకులందరూ ఈరోజు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలకు రావాలనుకుంటారు. కేటీఆర్, హరీష్, సంతోష్ రెడ్డిలకు గల్లీలో ముఖం చెల్లకనే ఢిల్లీలో తిరుగుతున్నారని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కామెంట్ చేశారు. బీజేపీతో దోస్తానా కోసం ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీలోకి పార్టీని విలీనం చేయడానికి సిద్ధపడ్డారని, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని అక్కడ ప్రెస్ మీట్ పెట్టారని ప్రశ్నించారు. ప్రజాపాలన చూసి, సంక్షేమ పథకాలు చూసి వాటిలో భాగస్వాములవ్వాలని కాంగ్రెస్ లో చేరుతున్నారు తప్ప వారేమీ ఫిరాయింపులకు పాల్పడలేదని చెప్పుకొచ్చారు. ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన నచ్చి అందులో మేము భాగస్వామ్యం కావాలని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇది ఫిరాయింపులు కాదు. మీ లెక్క ప్రలోభ పెట్టి, కేసులు పెట్టి, 100 కోట్లు 1000 కోట్ల ఆశ చూపి ఏ ఒక్క ఎమ్మెల్యేని మేము తీసుకోలేదు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణలో నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రజాపాలన, సంక్షేమ పథకాల అమలు తీరు ఇవాళ రైతులకు పెద్దపీట, మహిళలకు పెద్దపీట, అన్ని వర్గాలను, నిరుద్యోగులను కూడా ఉద్యోగాలు ఇచ్చులు కానీ, మెగా డిఎస్సి కానీ అన్ని శాఖలలో ఉద్యోగాల భర్తీ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి వచ్చి చేరుతున్నారు. ఫిరాయింపులపై సత్వర విచారణ జరగాలని, బీఆర్ఎస్ తరపున ఎన్నికల్లో గెలిచిన కొద్ది రోజులకే కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్ను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణ పూర్తి చేయాలని ఇటీవల బీఆర్ఎస్ హైకోర్టును అభ్యర్థించింది. ఫిరాయింపుదారులపై స్పీకర్ చర్యలు తీసుకునేలా ఆదేశాలివ్వాలని, అలా చేయడం వల్ల మరెవ్వరూ పార్టీలు ఫిరాయించరని పిటిషన్లో పేర్కొన్నారు. స్పీకర్కు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిని జస్టిస్ బి విజయసేన్ రెడ్డి సోమవారం విచారించారు. స్పీకర్ తుది నిర్ణయం తీసుకునే వరకు కోర్టులు జోక్యం చేసుకోరాదని 1992లో 5 న్యాయమూర్తుల సుప్రీం ధర్మాసనం చెప్పిన తీర్పును కోట్ చేస్తూ అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి వాదించారు. దీంతో విచారణ ఈ నెల 11కు వాయిదా పడింది. తెలంగాణలో ఇప్పుడు రాజకీయ విశ్లేషణలన్నీ పార్టీ ఫిరాయింపుల చుట్టే తిరుగుతున్నాయి. పార్టీ మారుతున్న ప్రజాప్రతినిధులను బీఆర్ఎస్ నాయకులు తప్పుపడుతున్నారు. అయితే 2014 నుంచి జరిగిన ఫిరాయింపులన్నింటిపైనా మాట్లాడుంటే బావుండేదని కాంగ్రెస్ వర్గాలు కౌంటర్ ఇస్తున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిలను బీఆర్ఎస్ లో చేర్చుకుని మంత్రి పదవులిచ్చిన చరిత్ర ఓసారి గుర్తు చేసుకోవాలంటున్నారు. అప్పుడు మాట్లాడని వారు ఇప్పుడు మాత్రం ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. రేవంత్ ప్రభుత్వం ఇలా ఏర్పడిందో లేదో, ఈ ప్రభుత్వం 6 నెలల్లో కూలిపోతుందని బీఆర్ఎస్ నాయకులు పదే పదే మాట్లాడారు. బీఆర్ఎస్ తో పాటు అప్పట్లో బీజేపీ కూడా ఇదే మాట్లాడడంతో అనుమానాలు పొడచూపాయి. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమంతో పాటు ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం ఏ ముఖ్యమంత్రికైనా. ఇది జరగాలంటే ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తులు వేయాల్సుంటుంది. అయితే ఎవరు ఎంత సమర్థించుకున్నా ప్రజలు దీన్ని ఎలా చూస్తున్నారన్నదే అసలైన పాయింట్. పదవి కట్టబెట్టాలన్నా, ఓడబెరకాలన్నా అదొక్క ప్రజల చేతుల్లోనే ఉంది. మరి రేవంత్ ప్రభుత్వం ఇలా ఏర్పడిందో లేదో,
ఈ ప్రభుత్వం 6 నెలల్లో కూలిపోతుందని బీఆర్ఎస్ నాయకులు పదే పదే మాట్లాడారు. బీఆర్ఎస్ తో పాటు అప్పట్లో బీజేపీ కూడా ఇదే మాట్లాడడంతో అనుమానాలు పొడచూపాయి. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమంతో పాటు ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం ఏ ముఖ్యమంత్రికైనా. ఇది జరగాలంటే ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తులు వేయాల్సి ఉంటుంది. అయితే ఎవరు ఎంత సమర్థించుకున్నా ప్రజలు దీన్ని ఎలా చూస్తున్నారన్నదే అసలైన పాయింట్. పదవి కట్టబెట్టాలన్నా ఓడబెరకాలన్నా అదొక్క ప్రజల చేతుల్లోనే ఉంది మరి.